మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి పునః స్వాగతం. ఎన్టీఆర్ చేసిన పౌరాణిక సినిమాల గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ద్రౌపదికి సంబంధించిన 6వ భర్త గురించి ఎన్టీఆర్ విరాట పర్వంలో చూపిన కథను గురించి మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళే ముందు ఒక మనవి. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ కొద్దిమంది సబ్స్క్రైబ్ చేసి మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అందరికీ మనం ఏంటంటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎంతోమంది మిత్రులు ఉచితంగా దీన్ని చూసేటటువంటి అవకాశం కలుగుతుంది. కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. లోపలికి వెళ్దామండి. ఎన్టీఆర్ విరాట పర్వం అనే సినిమా తీశారు. అది 76లో అనుకుంటాను, 76లో. అయితే నర్తనశాల 63లోనే వచ్చింది. నర్తనశాల సినిమానే తిరిగి విరాట పర్వం అనే పేరుతో తీశాడు సినిమా. దీంట్లో 5 పాత్రలు వేశారు ఎన్టీఆర్. ఇలాంటి ప్రయోగాలు చేయడంలో ఎన్టీఆర్ దిట్ట. ఇందులో 5 పాత్రలు ఏంటంటే, అర్జునుడు 1, బృహన్నల 1, 2, దుర్యోధనుడు 3, కృష్ణుడు 4. ఈ 4 కాక ఒక ప్రత్యేకమైన పాత్ర చేశారు. అది కీచకుడు. చాలా భిన్నమైనటువంటి ఆకారంలో కనిపిస్తాడు. చాలా భిన్నమైనటువంటి నటన కూడా అందులో చూపిస్తారు. చాలా బాగుంటుంది. కానీ సినిమా ఫెయిల్ అయింది. ఎక్కువ మంది ఎక్కువ కాలం ఆడలేదు. కానీ చాలా మంచి పాటలు బయటకు వచ్చినాయి. ఊర్వశి పాడిన పాట కానీ, అట్లాగే నాట్య మండపంలో నర్తనశాలలో ఆమెకి ఉత్తరకు నాట్యం నేర్పేటటువంటి గురువుగా, బృహన్నల గురువుగా నాట్యం నేర్పుతూ ఉన్నటువంటి పాట కానీ చాలా బాగున్నాయి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడారు. 2 పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమా అనుకున్నంత విజయవంతం కాలేదు, కానీ దాంట్లో కొన్ని కథా విశేషాలు చెప్పుకునేటటువంటివి ఉన్నాయి. మాయాబజార్ కల్పిత కథ, కానీ విరాట్ పర్వం మొత్తం కూడా అటు సంస్కృత భారతంలోనూ తెలుగు భారతంలోనే ఉన్నది. కానీ ఎన్టీఆర్కి జానపద సాహిత్యంలో ఉన్న మహాభారత కథలు కూడా చాలా తెలుసు అని చెప్పి మనకు ఆయన సినిమాలు చూస్తే తెలుస్తుంది. మహాభారతంలో లేని కొన్ని జానపద కథలు బయట మనకు దొరుకుతాయి. అయితే ఆ కథల్లో మహాభారతం ఇంకో రీతిగా కూడా ఉంటుంది. ఒక జానపద భారతంలో అయితే దుర్యోధనుడు శకుని అడ్డం పెట్టుకొని పాండవులను మాయాద్యూతంలో ఓడిస్తాడు. కానీ ద్రౌపది మారువేషంలో వచ్చి దుర్యోధనుని ఛాలెంజ్ చేసి నన్ను గెలువు అని అంటుంది అని పాచికలాట ఆమె ఆడి తన మహిమను చూపించి దుర్యోధనుని శకుని పాచికలాటలో ఓడిస్తుంది. ఇది మీకు సంస్కృత భారతంలో కానీ కవిత్రయ భారతంలో కానీ మనకి ఎక్కడ కనిపించదు, కానీ జానపద భారతంలో ఉంది. మహాభారత పాటల్లో మనకి ఇప్పుడు కూడా వచ్చేది మనకు దొరుకుతుంటుంది. వీటిని ఏమంటామంటే అమూలకములు అని అంటాం, అంటే జానపద మహాభారతాలు అంటాం. అయితే జానపద మహాభారతాల్లోంచి కూడా ఎన్టీఆర్ కొన్ని కథా వస్తువులు తీసుకున్నాడు. అలాంటి కథా వస్తువు ఒకటి విరాట పర్వంలో ఉంది. అదేంటంటే ద్రౌపదిని గురించి విశేషం అన్నమాట. అది చెప్పుకుందాం. అది ఎట్లా ఉంటుందంటే, పాండవులు అరణ్యవాసం కంప్లీట్ చేశారు. ఇక అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వాళ్ళు పరిశుద్ధమైనటువంటి ఆత్మలు కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధమైనటువంటి ఆత్మలు కలిగి ఉండేలాగా ఎవరు చేయాలి? అప్పుడు ధర్మరాజు వీళ్ళంతా ఏమనుకుంటారంటే, వాళ్ళకి ఎప్పుడు కూడా ఆపద్బంధువు కృష్ణుడే కదా. ఇప్పుడు ధర్మరాజు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు మాకు తగిన బలం ఇవ్వమని చెప్పి కృష్ణుడిని ప్రార్థిస్తే కృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు. అక్కడ అయ్యేసరికి ఈ లోపల చిన్న ఇదేం జరుగుతుందంటే, అక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టుకు ఒకే ఒక ఫలం ఉంటుంది. దాని పొరపాటు అర్జునుడు దాన్ని పగలగొడతాడు తిందామని. అయ్యో, ఎంత పని చేసావా అది నువ్వు, అది మహిమ కలిగినటువంటి మామిడి పండు, ఆ పండు రాలిపోతే మీకు శాపం తగులుతుంది. ఒక ముని యొక్క తపస్సు వల్ల ఆ పండు పండింది, దాన్ని మీరు పోగొట్టుకుంటారా? ఇది చాలా అన్యాయం, మీకు శాపం తగులుతుంది. అంచేతే మరి ఏం చేయాలి బావా అని అంటాడు. అయితే మీరు 5 పాండవులు, ద్రౌపది, మీ మనసులో ఏముందో నాకు చెప్పండి. ఉన్నది ఉన్నట్టు మీ మనసులో ఉన్నది ఉన్నట్లుగా పవిత్రంగా చెబితే ఆ పండు పైకి లేస్తుంది, దానివల్ల మీకు శాపం కలగదని చెప్తాడు. అప్పుడు ధర్మరాజును పిలుస్తాడు కృష్ణుడు. పిలిచి, బావ నీ మనసులో ఏముందని చెప్తాడు. ఏముంది బావ, ధర్మం చేయించాలి, మా రాజ్యం మాకు రావాలి,
మేము అజ్ఞాతవాసాన్ని పూర్తిగా చేసుకోవాలి, మా రాజ్యం మాకు కావాలి, ఎందుకంటే నా కోరికలు ఏమున్నాయి అంటాడు. అంటే ఆ పండు పైకి లేవదు. బావా, ఆ పండు పైకి లేవలేదు, నీ మనసులో ఇంకా ఏదో ఉంది, అది చెప్పబోయా నువ్వు, లేకపోతే ఆ పండు పైకి లేవదు అంటాడు. అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే, ఏమన్నా సర్వం సహా భూమండలం మొత్తాన్ని నేనే పరిపాలించాలని ఉంది నాకు అంటాడు. ఏమంటాడు? సర్వం సహా భూమండలాన్ని మొత్తం అంటే కురి రాజ్యం మాత్రమే కాదు, ఆర్యావర్తం మొత్తం పరిపాలించాలి, నా వింధ్య పర్వతానికి అవతల ఉన్న దక్షిణ భారతం మొత్తాన్ని కూడా పరిపాలించాలి, భూమండలం మొత్తానికి నేనే చక్రవర్తిని కావాలంటాడు. అంటే ఆయన మనసులో అంత ఆశ ఉందన్నమాట. అప్పుడు పండు పైకి లేస్తుంది. అంటే ధర్మరాజు క్షాళితుడయ్యాడు అనమాట. అంటే నిజాలు చెప్పి పవిత్రుడైపోయినాడు, అబద్ధం చెప్పలే. కానీ ధర్మరాజు కొన్నది ఏంటి? నిత్య సత్యవ్రతుడు అని ఆయనకి పేరు. కానీ అక్కడ ధర్మరాజు అంతరంగం బయటపడింది. ఆ తర్వాత ద్రౌపదిని పిలిచి అడుగుతాడు, మరి ఆయన సతీమణే కదా అడగాలి. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ద్రౌపది వచ్చింది, అమ్మ నీ మనసులో ఉన్న కోరికలు ఏంటో చెప్పు అంటే, ఏముంది బావా, ఏముంది అన్నయ్య, నేను 5 భర్తలకు పవిత్రములైన ఇల్లాలని, పతివ్రతని, వాళ్ళ 5 సేవలు చేసుకుంటూ గడపాలని ఉంది. అట్లాగే ఆ దుశ్శాసనుల మీద పగ తీర్చుకోవాలని ఉంది, వీళ్ళు గెలవాలని ఉంది అంటది. అంటే పండు పైకి లేవలే. చెల్లెమ్మ, పండు పైకి లేవలేదు, నీ మనసులో ఇంకా ఏదో మనసులో దాచుకొని ఉన్నావు, ఆ పండు పైకి ఎట్లా పోవాలో అది చెప్తే, నువ్వు చెప్తే నీ మనసులో ఏముందో చెప్తే పోతుంది. బావ ఈ చెవిలో చెప్పాడు, నువ్వు ఈ చెవిలో చెప్పు, ఈ చెవిలో చెప్పింది ఈ చెవిలోకి పోకుండా చేస్తానంటాడు. అప్పుడు ద్రౌపది కృష్ణుడి దగ్గరికి వచ్చి చెవిలో చెప్పి ఏమంటదంటే, మా అత్తగారి పాదాల లాంటి పాదాలు కలిగి ఉన్న కర్ణుణ్ణి 6వ భర్తగా పొందాలని ఉంది అని అంటుంది. చాలా పెద్ద సర్ప్రైజ్ ఇది. సంస్కృత మహాభారతంలో కానీ లేకపోతే కవిత్రయ మహాభారతంలో కానీ ఎక్కడా లేదు ఈ విషయం. విరాట్ పర్వం సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎన్టీఆర్ఏ. అయితే ఈ విషయం మనం ఎన్టీఆర్ ఆయన జానపద భారతంలోంచి తీసుకున్నాడు. అసలు ఈ పండు కథ మీకు సంస్కృత భారతంలో దీంట్లో లేదు. అయితే ద్రౌపది ఆ విషయం చెప్పగానే పండు పైకి లేస్తుంది. కానీ ద్రౌపది కర్ణుడు 6వ భర్తగా కావాలని ఆమె ఎప్పుడు కోరలే. కృష్ణుడు అంటాడు. కృష్ణుడు ఎప్పుడు అంటాడంటే, రాయబారానికి వెళ్ళినప్పుడు, కౌరవుల పక్షానికి రాయబారానికి వెళ్ళినప్పుడు రాయబారం కోసం చాలా ప్రయత్నం చేస్తాడు. దుర్యోధనుడు ఒప్పుకోడు. వాడు సూది మనమోపినంత ప్రదేశం కూడా పాండవులకి ఇవ్వను అంటాడు. అది అయిపోద్ది. కృష్ణుడు బంధించాలని చూస్తాడు, ఆయనకు విశ్వరూపం చూపిస్తాడు, బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత అర్జునుడిని తీసుకొని ఏటి ఒడ్డుకి వెళ్తారు, గంగానది ఒడ్డుకి వెళ్తారు, యమునా నది ఒడ్డుకి వెళ్తారు. యమునా నది ఒడ్డుకి వెళ్ళి కర్ణుడికి అంతా చెప్తాడు, బావ ఏంటి నీ పద్ధతి, నువ్వు కౌరవులకు చెందినవాడివి కాదు, నువ్వు పాండవులకు చెందినవాడివి, వాళ్ళ పక్షాన్ని వచ్చేసేయి, నువ్వు కుంతికి సాక్షాత్తు కొడుకువి, మొదటి కొడుకువి, జ్యేష్ఠ కుమారుడివి, నాకు బావవి, నువ్వు పాండవుల పక్షాన్ని వచ్చాయి అంటాడు. పాండవుల పక్షానికి వస్తే నీకేం లాభం అన్నది చెబుతూ, ధర్మరాజు నీకు రథం పడతాడు, ధర్మరాజు నీకు ఛత్రం పడతాడు, అర్జునుడు రథం తోలుతాడు, భీముడు సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు, నకుల సహదేవులు నీకు సహాయకులుగా ఉంటారు, అంతేకాదు ద్రౌపది నిన్ను 6వ భర్తగా చేసుకుంటుంది అని చెప్తాడు. అంటే కర్ణుడిని ప్రలోభ పెట్టడానికి, పాండవ పక్షానికి తీసుకురావడానికి, ధర్మాన్ని కాపాడటానికి కృష్ణుడు అన్నటువంటి మాట అది. ఇది సంస్కృత భారతంలో ఈ మాట ఉన్నది. షష్ఠే త్వాంచ తథా కాలే ద్రౌపద్యుపగమిష్యతి అని ఉంటుంది. ఇది వ్యాస భారతంలో ఉన్నది. షష్ఠే కాలే, ఆ కాలం వచ్చినప్పుడు, షష్ఠే త్వాంచ తథా కాలవు, ఆ కాలంలో ద్రౌపది ఉపగమిష్యతి అంటే ద్రౌపది నిన్ను చేరుతుంది అని అర్థం. అంటే 6వ వరుసలో నీ దగ్గరకు వస్తుందని అర్థం. ఇక్కడ భార్యగా వస్తుందని కూడా ఒక అర్థం ఉంది. అయితే పండితులు దీనికి వేరు వేరు అర్థాలు చెప్పారు. కృష్ణుడు ఆ మాట అనలేదు అని అంటాడు. అంటే 5 భర్తల వరుసలో వస్తుంటే 6వ వరుసలో కర్ణుడు వస్తుంది, ఇక్కడ ఇది ఏమి లేదు అని చెప్తాడు. కర్ణుడుని 6వ భర్తగా స్వీకరిస్తానని ద్రౌపది అనలేదు, కృష్ణుడు ప్రలోభ పెట్టడానికి అన్నాడు అని చెప్పే విషయంలో కొంతమంది ఒప్పుకోరు, కానీ చాలామంది పండితులు ఒప్పుకున్నారు. తిక్కన గారు కూడా కృష్ణుడు ద్రౌపదిని 6వ భర్తగా వస్తుందని చెప్పినట్టుగా ఆయన పద్యంలో రాస్తాడు. ఏమని రాస్తాడంటే, పాంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను పొందు 6వ వరసన్ అంటాడు. 6వ వరసన్ అంటాడు. మంచిత పుణ్యుడు నివీవక ఇంచుకొయ్యను వేరు చేయకే తెమ్మిలన్.
ఏతెం ఇలన్ ఇటువైపుకి వచ్చేసాయి, ఇంచుకు కూడా నువ్వు సంశయించకుండా ఇటువైపుకు రా అని చెప్పి తిక్కన ఉద్యోగ పర్వంలో ఈ మాట కృష్ణుడితో చెప్పిస్తాడు. ఏమని చెప్పిస్తాడు? పాంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను పొందు ఆరుగురు వరసన్. అంచితముగా నిన్ను పొందు ఆరుగురు వరసన్. ఆ వరుసలో 5 భర్తల తర్వాత వరుసలో నిన్ను 6వ వాడిగా స్వీకరిస్తుంది అని చెప్పి తిక్కన గారు కూడా రాశాడు. అట్లాగే మనకు తిరుపతి వెంకట కవుల పద్యాలు చాలా ఫేమస్. అది ఎన్టీఆర్ తిరుపతి వెంకట కవుల పద్యాలను చాలా విపరీతంగా వాడాడు. అయితే అందులో కూడా తిరుపతి వెంకట కవుల పద్యాల్లో కూడా ఆసతి పెండ్లియాడు నేను 6వ భర్తగా సూర్యనందన అని ఒక పద్యం ఉంది. ఏ సతి వహినిలోన పుట్టినప్పుడు మీరందరూ పోట్లాడారో, ఏ సతి స్వయంవరం జరిగినప్పుడు రాజు నీవు ఆమె కోసం పాటుపడ్డారో, యుద్ధం చేశారో, ఆ సతి నిన్ను 6వ భార్యగా పెళ్ళాడుతుందని చెప్పి ఆయన్ని మభ్యపెడతాడు. కానీ ఆయన లొంగలే. కర్ణుడు ఆ విషయానికి లొంగలేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, విరాట పర్వంలో వీళ్ళందరూ అజ్ఞాతవాసానికి పోయే ముందు ద్రౌపది ఈ మాట అంటుంది. ఏ మాట అంటుంది? కుంతి, మా అత్తగారు కుంతి పాదాల లాంటి పాదాలు కలిగినటువంటి కర్ణుణ్ణి 6వ భర్తగా పొందాలని అంటది. అంటే కర్ణుడి పాదాలు ఆమె చూసింది అని అర్థము. తర్వాత వేరు జానపద కథల్లో ఉన్నది ఏంటంటే, మనకు మరాఠీలో ఉన్నటువంటి ఒక కర్ణుడికి నవలలో కూడా ఇది ఉంది. ఏముందంటే, కర్ణుడికి ద్రౌపదికి అంతకుముందే పరిచయం ఉందని, వాళ్ళిద్దరు స్నేహితులని కొన్ని కథలు ఉన్నాయి మనకి. కానీ ఇక్కడ ఎన్టీఆర్ చెప్పినటువంటి ఈ కథలో, జానపద మహాభారతం నుంచి తీసుకున్నటువంటి ఈ కథలో ద్రౌపది కర్ణుడిని 6వ భర్తగా పొందాలని చెప్పినట్టుగా ఉంది. మరి మిగతా భారతాల్లో లేదు అది. కానీ ఇది ఎన్టీఆర్ కల్పించిందని అంటలా, నేను జానపద భారతాల్లో ఉన్నదాన్ని తీసుకున్నాడు ఇక్కడ చెప్పడానికి. ఆ కథకి సరిపోయింది కూడా. ఆ తర్వాత ద్రౌపది అయిపోయిన తర్వాత అది భీముడిని పిలిచి అడుగుతాడు, నీ కోరిక ఏంటా, నువ్వేం చేయాలనుకుంటావు అని అంటాడు. నీ మనసులో ఉంది ఏంటో చెప్పమంటాడు. చెప్పమంటే అప్పుడు భీముడు అంటాడు కదా, దుర్యోధనుడు తొడలు విరగొట్టి చంపేస్తాను, దుశ్శాసనుడు రొమ్ము చీల్చేస్తాను, రక్తం తాగుతాను, నా పగ తీర్చుకుంటాను, ద్రౌపది కేశాలను రక్తంతో తడుపుతాను అంటాడు. శభాష్ అని చెప్తే ఆయన మనసులో ఉన్న కోరికని చెప్పాడు. పండు పైకి వెళ్ళింది. అంటే అర్జునుడిలో అడిగితే అర్జునుడు కూడా అదే చెప్తాడు, కర్ణుడిని సంహరించి మహాభారత యుద్ధం గెలవాలన్నది ఇది నా కోరిక అంటాడు. అప్పుడు అది కూడా నిజమే, పండు పైకి లేస్తుంది. నకుల సహదేవులను అడుగుతాడు. నకుల సహదేవులు ఏముంది, అన్నగారులు ఏం చెబితే అదే, అన్నగారు ఏ మాట అంటే మేము అదే పాటిస్తాము, వారి తోవలోనే నడుస్తామని చెప్పి నకుల సహదేవులు అంటాడు. అప్పుడు పండు యథాతథంగా పైకి వెళ్ళిపోయి చెట్టు మీద అతుక్కుంటుంది. ఇది కథ. ఈ కథ మనకి సంస్కృత భారతంలో కానీ అటు తెలుగు భారతంలో కానీ లేదు. ఈ కథాంశాన్ని ఎన్టీఆర్ జానపద సంప్రదాయం నుంచి తీసుకొచ్చి పెట్టాడు. చాలా అక్కడ ఆ సందర్భానికి చాలా గొప్పగా అతుకుతుంది అది. దీనివల్ల 5గురు పాండవులు, ద్రౌపది 6గురు కూడా మనసు ప్రక్షాళన చేసుకొని పరిశుద్ధమైనటువంటి ఆత్మతోటి, స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి ఆత్మతోటి అక్కడి నుంచి అజ్ఞాతవాసానికి వెళతారు. అజ్ఞాతవాసాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటారు. ఇది ద్రౌపది, ఎన్టీఆర్ చెప్పిన ద్రౌపది సరికొత్త కథ ఇది. ఎన్టీఆర్ చూపించిన ద్రౌపది సరికొత్త కథ ఇది. మిత్రులారా, ఇంకొక ఎపిసోడ్లో ఇదే విరాట పర్వంలో కీచకుడిని హీరోగా చూపిస్తాడు ఎన్టీఆర్. కానీ ఇది ఎన్టీఆర్ సొంత కథ కాదు, ఎన్టీఆర్ గురువు గారు చెప్పినటువంటి సొంత కథ ఇది. మనకి కీచకుడు అంటే విలను, చాలామంది చెరపట్టినటువంటి వాడు, ఎంతోమంది కాంతలను చెరపట్టి తన దగ్గర పెట్టుకున్నాడు వాడు. ద్రౌపదిని కామించిన వాడు, అందుకే భీముడి చేత చంపబడ్డవాడు. వాడు విలన్. మనకి కీచకుడు విలన్. అప్పటికిప్పటికి కూడా కీచక పర్వం అంటే అదే మనకి దాడి చేయటమే, సెక్షువల్ హెరాస్మెంట్. కానీ ఎన్టీఆర్ ఇదే విరాట పర్వంలో కీచకుడిని హీరోగా చూపిస్తాడు. అది ఎట్లా ఏంటి వచ్చే మనం ఎపిసోడ్లో మీకు వినిపిస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. షేర్ చేసి పక్కనున్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎంతోమంది ఈ ఛానల్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.